సిద్ధపాటు కలిగిన జీవితాల్లో శుద్ధపాటు కలిగిన జీవితం ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సిద్ధపడుతున్నావంటే ఈ సిద్ధపాటులో నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే ప్రభు మహిమను చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శుద్ధ హృదయము గలవారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు, దేవుని మహిమను చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రత్యేకింపబడిన సమయంలో మరి చాలా చక్కని మాటలు ప్రభు మాట్లాడుతున్నారు. చాలామంది ప్రజలు బయటికి కనిపించిన అంత అందంగా ఉండరండి. అంటే అందంగా బయటికి కనిపించిన హృదయం అందంగా ఉండదు. ఎంతమంది అవునంటారండి? చూడడానికి అందంగా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నారు చూడడానికి అందమైన ముఖం కాదు కావాల్సింది. ఏం కావాలి? అందమైన హృదయము కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలంలో మనుషులు బయటకు కనిపించే అందాన్ని ఎక్కువగా చూసుకుంటారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు పై అందాన్ని చూస్తారు, ఎంత అందంగా ఉన్నావో చూస్తారు, కానీ దేవుడు చూసేది నీ హృదయము సరిగ్గా అందంగా ఉందా లేదా అని. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారికి ఆయన మహిమ అండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి అందమైన మనసు కలిగిన వారికి ప్రభుని చూడగలుగుతారు, ప్రభు మహిమను చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని మహిమను అనుభవించాలంటే ముందుగా శుద్ధమైన జీవితం అవసరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి? దేవుని శక్తిని, దేవుని సన్నిధానాన్ని, దేవుని మహిమను మన జీవితంలో అనుభవించాలంటే మనకేం కావాలండి? శుద్ధ హృదయం. శుద్ధ హృదయం. దేవుని శక్తి ఎంతమందికి కావాలి? యేసయ్య నామములో శక్తి ఉన్నది. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఆ శక్తిని ఎవరు అనుభవిస్తారంటే నమ్మిన వారు. ప్రైజ్ ది లార్డ్. శుద్ధ హృదయము కలిగిన వారు. మనసులో అంతా ప్రభు పైన ధ్యాస మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా ప్రభు నా జీవితంలో కార్యము చేస్తారనే ఆ విశ్వాసము కలిగిన హృదయాలు ఉంటాయే. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారికే ప్రభు శక్తి. ఆమేనని చెప్పండి. ఆ శక్తిని అనుభవించాలంటే, ఆ మహిమను మనం అనుభవించాలంటే శుద్ధ హృదయము కావాలి. మనుషులు పై రూపాన్ని, నీ అందాన్ని చూస్తారు, కానీ దేవుడికి కావాల్సింది నీ అందం కాదండి. అందం ఈ రోజు ఉంటే రేపు రోజున అందము ఏమవుతుందండి? కదా. మన ఏజ్ పెరుగుతున్న కొలది ఏమవుతుంది? ఏజ్ పెరుగుతూ ఉంటుంది. యవనంగా ఉన్న వాళ్ళు యవనంగానే ఉంటారా? ఆ ముఖం అలాగనే ఉంటుందా అండి? 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు ముఖము 60 సంవత్సరాలు కలిగిన వారి ముఖం ఒకేలాగా ఉంటుందా? ఉండదు. అంటే అందము ఒక రోజున పోవాల్సిందే. అవునా? ఇప్పుడు చాలా ఫేర్గా, చాలా చాలా కలర్గా ఉండొచ్చు, చాలా బ్రైట్గా ముఖాలు ఉండొచ్చు, కానీ ఏజ్ పెరుగుతున్న కొలది 30, 35, 40, 50 ఇంకా క్రాస్ అవుతుందంటే ముసలితనం ఈ ముఖమంతా ఏమైపోద్దండి? ముడతలు వస్తాయి. అవునా కాదా? వస్తాయా రావా? వస్తాయండి. అంటే చక్కగా ఉన్న లేత ముఖం ఏమైపోతుంది? ముదిరిపోయింది. ముఖమంతా ముడతలు వచ్చేస్తాయి. అంటే అందం ఒక రోజున తరిగిపోతుంది. అవునా? ఒక రోజున అందము నువ్వు అనుకుంటున్న, నువ్వు చూస్తున్న అందం ఒక రోజున కొన్ని రోజులు అవ్వగానే ఆ అందము ఇప్పుడు చూసినట్లుగా ఉండదు, అందం మారిపోతుంది. అందుకనే మనుషులు నీకున్న ఆ ముఖంలో ఉన్న అందం చూస్తారేమో, కానీ దేవుడికి అవన్నీ అవసరం లేదు. దేవుడికి నీ ముఖం అవసరం లేదు. దేవుడికి కావాల్సింది నీ మనసు. శుద్ధ హృదయము గలవారికే ప్రభు ప్రత్యక్షత, ప్రభు మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఉండి రేపు పోయేదండి అందము. అర్థమవుతుందా? అది కాదు. మనుషులు నీ పై రూపాన్ని లక్ష్య పెడితే దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఆమేన్. నీ హృదయం, శుద్ధ హృదయం ప్రభు చూస్తూ ఉంటారంట. ఎవరికి ఆ శుద్ధ హృదయం ఉంది? ఎవరు నా బిడ్డలు అంత పవిత్రమైన జీవితం ఎవరికి ఉంది? ఎవరు సరైన జీవితంలో జీవిస్తున్నారని ప్రభు తేరి చూస్తూ ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే
మత్తయి సువార్త 5:8 ఈ మాట చూడగలుగుతున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని మహిమను అనుభవించాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. గుర్తుపెట్టుకో. ఆమేన్. ఈ శుద్ధ హృదయంతోనే నువ్వు సిద్ధపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ హృదయము సరైన హృదయంగా నీ హృదయం మారకపోతే, నీ హృదయము సరైన హృదయంగా మరి తేటగా మారకపోతే దేవుని ప్రసన్నతను మనం అనుభవించలేం. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి ప్రభు మహిమ కావాలి, ప్రభు కృప కావాలి? ప్రభు మహిమ, ప్రభు కృప. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలో, మనం ఎలా సిద్ధపడాలి? హృదయ శుద్ధి కలిగి సిద్ధపడాలి. ఆమేన్. హృదయం అంతా శుద్ధిగా ఉండాలి. శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? ప్రభు ఏది వద్దంటున్నారో అది తీసేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తూ ఉంటారు, నాన్న నువ్వు చేసేది సరైన పని కాదు, మార్చుకో. మనం అంటాం, లేదు ప్రభువా ఇప్పుడే ఎలా, కొద్దిగా టైం కావాలి, కొద్దిగా సమయం కావాలి, ఇప్పుడే నేను మార్చుకోలేకపోతున్నాను, ఇప్పుడే త్రాగడం అంటే మానుకోలేకపోతున్నాను, ఇప్పుడే సిగరెట్ కాల్చడం ఆపకపోతే నా వల్ల కావట్లేదయ్యా కదా. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం. ప్రభు అంటారు, నాన్న ఈ అమ్మాయి నీకు సరైనది కాదు, ఇదిగో నీవు జీవించే జీవితం సరైన జీవితం కాదు, లేదా ఈ అబ్బాయి నీకు సరైన వ్యక్తి కాదు, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని ఎన్నోసార్లు ప్రభు హెచ్చరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నీ మనసు సరైన మనసుగా లేదు ప్రభువా, లేకపోతే నేను బ్రతకలేను కదా. ఇలా అన్నీ కూడా చెయ్యనివన్నీ చేస్తూ దేవుడి మహిమను చూడాలంటే అది అసంభవం. చెప్పండి. వద్దు అన్నవన్నీ చేస్తూ దేవునికి నీవు దగ్గర అవ్వుట చాలా కష్టము. ఏది వద్దంటున్నారో వాటిని విడిచిపెడదాం, అప్పుడు ప్రభుకి ఇష్టమైన వారిగా ఉండగలుగుతాం. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా చూడండి, మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే శుద్ధమైన హృదయం దేవునికి ఇష్టమైనదని మనం తెలుసుకోవాలి. ఆమెన్. చూడండి, చాలా చక్కగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచిదన్న మాటను మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ యేసు వస్త్రాలు శుద్ధి గురించి కాదు, మనసు శుద్ధి, ఆలోచన శుద్ధి, మాటలు శుద్ధి, ఉద్దేశాలు శుద్ధిగా ఉండాలంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుద్ధిగా ఉండడం అంటే నీట్గా రెడీ అవ్వడమా? మందిరానికి సరిగ్గా నీట్గా తెల్ల బట్టలు వేసుకొని, చాలా చక్కగా స్ప్రే చేసుకొని, చక్కగా ఐరన్ చేసుకొని, చాలా చక్కగా తలస్నానం చేసి, చాలా అందంగా ముస్తాబై రావడమా? చెప్పండి, అవునా? అంతేనా? తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నీ హృదయం తెల్లగా ఉందని ప్రభు అనట్లేదు. నువ్వు తెల్ల వస్త్రాలు వేసుకుంటే మంచిది, చాలా మంచిది, అది చాలా పీస్కి చిహ్నం. వైట్ ఏంటండి చాలా సమాధానానికి, నెమ్మదికి, చాలా శాంతికి అది ఒక వైట్ అనగానే అది చాలా అద్భుతకరమైన అద్భుతకరమైన రీతిలో మనం దాన్ని చక్కగా వాటితో మనం పోలుస్తూ ఉంటాం కదా. ఎస్, మంచిది. కానీ ప్రభు ఇక్కడ వస్త్రాలు శుద్ధిగా ఉంచుకోమనట్లేదు. ఏం శుద్ధిగా ఉంచుకోమంటున్నారు? హృదయం అంటే నీ ఆలోచన, మనసులో నుంచి పుట్టేవి ఏంటండి? ఆలోచన. మనసు శుద్ధిగా ఉండాలి, ఆలోచన శుద్ధిగా ఉండాలి, ఈ హృదయంలో నుంచి వస్తున్న మాటలు శుద్ధిగా ఉండాలి. అన్నిటికంటే మోసకరమైనది ఏంటండి చెప్పండి? అన్నిటికంటే మోసకరమైనది హృదయమే. ఏంటండి? హృదయమే, ఈ మనసే, ఈ హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటాం, అవునా? లేకపోతే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటాం. ఏంటండి? గుండెలు పలిగిపోయే వార్తలు. ఎందుకంటే ఏదైనా వినగానే ముందు లోపల గుండె పలిగిపోవడం మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే ఈ హృదయంలో నుంచే ఊరికే అందరూ నేను అనుకోకుండా మాట్లాడానండి. చాలామంది అంటూ ఉంటారు, అంటే వారిని వారు కప్పిపుచ్చడానికి అనుకోకుండా ఎవరు మాట్లాడరండి. హృదయంలో ఏది ఉంటే అదే మాట్లాడతారు. అర్థమవుతుందా?
చెప్పండి. నీ ఆలోచన కూడా ఎక్కడి నుంచి లింక్ అయింది? నీ హృదయంలో ఉన్న ఆలోచన అది, నీ హృదయంలో ఉన్న మాటలు అవి, నీ హృదయంలో ఉన్న ఉద్దేశాలు అవి. ఈ హృదయం, ఈ హార్ట్ అన్నిటికీ లింకే. ప్రతి ఒక్క అంటే హార్ట్ వెయిన్స్ అన్నీ కూడా నీ శరీరంలో అన్నిటికీ ఏమవుతుందండి? లింక్లోనే ఉంటుంది. ఒకవేళ ఈ గుండెని తీసేయండి, ఏమవుతుందండి? ఉంటామా? చెప్పండి, ఉంటామా? నెక్స్ట్ క్షణమే శ్రద్ధాంజలి. ఏంటండి? నెక్స్ట్ నిమిషమే. అంటే గుండె చాలా అవసరమైంది మనకు, అవునా కదా? ప్రభు అన్నారు, అన్నిటికంటే నీ హృదయము ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్. దీన్ని చూడండి, అందుకనే నీ వస్త్రాలు కాదు శుద్ధిగా ఉండడం అంటే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే. వస్త్రాలు శుద్ధిగా ఉంటే సరిపోదు దేవునికి, అసలు దానితో సంబంధమే లేదు దేవునికి, అవునా కదా? కావాల్సింది నీ హృదయము, నీ మాటలు శుద్ధిగా ఉండాలి, నీ ఉద్దేశం, నీ మనసుల నుండి వస్తున్న ఉద్దేశాలు సరిగ్గా ఉండాలి, నీకున్న ఆలోచన శుద్ధిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు పెట్టుకొని పక్క వారితో నువ్వు మాట్లాడవంటే అది సరైనది కాదు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది చాలా మాట్లాడతారు, సూపర్ అంటారు, డూపర్ అంటారు, ఇంకేదో అంటారు, కానీ లోపడంతా అంటే లోపల వేరే బయట వేరే. ప్రభు అంటున్నారు, నీ బయట లోపల అంత ఒకేలాగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అది స్వచ్ఛమైన మనసు, అదే కావాలి. ఆ మనసే ప్రభుకి కావాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పుడు ఆలోచన పెట్టుకొని, తప్పుడు ఉద్దేశాలు పెట్టుకొని, ఆ మనిషి రాగానే ఆ మనిషి ముందు నువ్వు చక్కగా మాట్లాడితే సరిపోదు. నువ్వు మాట్లాడుతుంది మనుషులు చూడొచ్చు, కానీ నీ మనసును ప్రభు చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ పై మాటలు మనుషులు చూస్తున్నారు, నీ లోపల హృదయాన్ని ప్రభు చూస్తున్నారు. ప్రభు చూస్తున్నారు. హల్లెలూయా. అందుకనే మన జీవితం, మనకున్న ఈ మనసు, హృదయము శుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. నీ మాటలు శుద్ధిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా పవిత్రంగా ఉన్నట్లుగా చేస్తూ ఉంటారు, అవునా? చాలా శుద్ధిగా, చాలా నియమ నిబంధనలు పాటిస్తున్నట్లుగా ఉంటారు. కానీ ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది. అప్పుడు ఎవరు చూడనప్పుడు ఎలా పడితే అలా, ఎలా 4 గోడల మధ్యలో ఏమి చేస్తే ఎలా ఉంటుందో అంటే ఎవరిది వారికి బాగా తెలుసు, అవునా కాదా? అవునా కాదంటారా? అవునండి, అవును. ఇవే మనం మార్చుకోవాలి. మన మాట, మన ఉద్దేశాలు, మన నడవడి, మన ఆలోచన, మన మనసు శుద్ధిగా ఉండాలి అంటున్నారు ప్రభు. అది చిన్న వాక్యమే కావచ్చు, అది చిన్న మాటే కావచ్చు, కానీ చాలా కష్టమైనది జీవించడంలో. ప్రైజ్ ద లార్డ్. ఆ కష్టమైన దాని కొరకు పరుగెత్తుదాం. ఆమేన్. హృదయ శుద్ధి కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారికే ప్రభు మహిమ. హృదయమైన శుద్ధి దేవునికి ఇష్టము. దావీదు అనేకమైన తప్పులు, అంటే దావీదు కొన్ని తప్పులు చేసి ఉన్నారు, అవునా కదా? కానీ ప్రతిసారి దేవుని ఎదుట కన్నులతో పశ్చాత్తాపడ్డారండి. ఆమె తను చేసిన తప్పులో దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. అందుకనే ప్రభు దావీదు విషయంలో చాలా చాలా ఒక గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది. ఆమేన్. గొప్ప ఉద్దేశాలతో అద్భుతమైన రీతిలో ప్రభు నడిపించారు. 51వ కీర్తనలు 10వ వచనంలో మనం చూసినట్లయితే 51వ కీర్తనలు 10వ వచనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 51వ కీర్తనలు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అద్భుతకరమైన మాట కదండి. చూడండి ఏమంటున్నారు ఇక్కడ. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయ. మనం కూడా ఈ మాటలు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఏంటంటే స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు.
నూతనమైన హృదయం పుట్టించు, స్థిరమైన మనసు పుట్టించు నూతనంగా. ప్రైజ్ ద లార్డ్. ఇది అడుగుతున్నారు. మనం కూడా అడిగే వారిగా మనం ఇలా నేర్చుకోవాలండి ఈ మాటల్ని. ప్రభువా, స్థిరమైన నూతనమైన మనస్సును పుట్టించయ్యా, స్థిరమైన నూతన హృదయం. పాత హృదయాలు వద్దు దేవునికి. నీ పాత హృదయం అంతా రోత హృదయం కదా. నువ్వు అదే పాత హృదయం రక్షణలోకి వచ్చిన తర్వాత అదే పాత హృదయం కంటిన్యూ చేసావా, నీ రక్షణకి అర్థం ఏమీ లేదు. అర్థమవుతుందా? నీ రక్షణకి ఏమీ అర్థం లేదు. చాలామంది అంటూ ఉంటారు, ఏంటో తెలుసా అండి, 20 సంవత్సరాల సీనియర్ అండి క్రిస్టియానిటీలో. ఎంత? 20 సంవత్సరాలు. 30 సంవత్సరాలండి దేనికి? బాప్తిజం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చి రక్షణ తీసుకొని 30 సంవత్సరాలండి. 40 సంవత్సరాలండి, లేదా 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు కరెక్టే, కానీ ఏ మనసు ఉంది? ఆ మనసే ఉంటుంది. ఏ మనసు? పాత మనసు. ప్రభు అంటున్నారు, రే బాబు, పాత మనసు ఎందుకయ్యా? నువ్వు నూతనంగా మారాలి. ఆమేన్. నూతనంగా మారంటే నీ హృదయం నూతనం అయిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు చేసినవి, ఒకప్పుడు మాట్లాడినవి, ఒకప్పుడు నువ్వేదైతే ఇష్టంగా పెట్టుకున్నవి అన్నిటినీ మరచిపోవాలి. నూతనంగా జీవించాలి. నీ ఇష్టం కాదు, దేవునికి ఇష్టంగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. నీ ఇష్టంగా కాదు, దేవునికి ఇష్టంగా నీ మనసు మారిపోవాలి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవుడు అని కాదు, ఎన్ని సంవత్సరాల నుండి నీ హృదయం మారిందో అది కావాలి ప్రభుకి. ఆమేన్ చెప్దామా. ఇక్కడ అద్భుతమైన రీతిలో దావీదు గారు ఇక్కడ చాలా చక్కగా ప్రభుతో ఇలా మాట్లాడుతున్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారని మనం కూడా చెప్పాలి. ఏంటి తెలుసా? దేవా, సిద్ధమైన నూతన హృదయం నాలో పుట్టించు, సిద్ధమైన నూతనమైన హృదయం నాలో పుట్టించు. మరొకసారి చదువుదామా 10వ వచనం 51వ కీర్తనలు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. హల్లెలూయా. స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించయ్యా. నాకు శుద్ధ హృదయం కలగచేయ్యా. మీ ప్రార్థనలో, మన ప్రార్థనలో ఏముండాలి? ఈ మాటలు ఉండాలి. ఆమెన్. శుద్ధ హృదయాన్ని పుట్టించయ్యా, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. చెప్పండి, మనం ప్రతిరోజు మన హృదయాన్ని ఎంతమంది పరిశీలించుకుంటున్నారు? జాగ్రత్త, చేతులెత్తే ముందు. ఏంటండి? పరిశీలించుకుంటే మంచిదే. పరిశీలించుకొని మళ్ళీ అదే చేస్తే చాలా కష్టం. పరిశీలించుకుంటారు, చాలామంది పశ్చాత్తాపడతారు, కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఉంటుంది, దానికంటే బీభత్సంగా ఉంటుంది. ఏంటండి? ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే సరిపోద్దా? అరే, ఎవరైనా ఒప్పుకుంటారు, కానీ విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ చేసింది మరొకసారి మన జీవితంలో రిపీట్ అవ్వద్దు. అదే పశ్చాత్తాపం. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఒప్పుకుంటే సరిపోదు, దాన్ని విడిచిపెట్టి మరలా చేయకుండా జాగ్రత్తగా బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు పరిశీలించుకోవాలి మన హృదయాన్ని. నేనేమైనా తప్పు చేశానా? తప్పుగా మాట్లాడానా? తప్పుగా వ్యవహరించానా? ఎవరి పట్ల అయినా తప్పుడు మాటలు మాట్లాడినా? ఎవరితో తప్పుగా బిహేవ్ చేశామా? దేవునికి ఇష్టం లేని పని ఏదైనా చేశామా? ఎంతమంది పరిశీలించుకుంటారు? పరిశీలించుకోవాలి, అది నేర్చుకోవాలి. ఆమెన్. ఒకవేళ దేవునికి ఇష్టమైనది అది అవునో కాదో మన హృదయానికి తెలుసు. అవునంటారు, కాదంటారు. కొద్దిమంది భయంకరమైన తెలివిగాలు వారు ఉంటారు, దేవుణ్ణే కాంప్రమైజ్ చేసేటట్టు చేస్తారు. ఏంటండి? దేవుణ్ణే, నేనేం తప్పు చేశానే, ఏం తప్పు చేయలేదయ్యా, అది తప్పే, కానీ ప్రభుతో చెప్తూ ఉంటారు. ప్రభుకే సవాలు వేసి చాలా తెలివిగల వారు ఉంటారు. నేనేం తప్పు చేశాను ప్రభువా? ఏం చేశాను? చిన్నదే కదా, చిన్నదే, తప్పని తెలుసా తెలీదా? తెలుసు. ఆయన ప్రభుతో ఏం చేశానయ్యా? అందరూ చేయట్లేదా, నేను చేస్తే వచ్చిందా? అవునా కదా? ప్రభుకే సవాలు విసిరే చాలా గొప్పోళ్ళు, చాలా
తెలివి, దేవుడు తెలివినిస్తే తెలివిని మామూలుగా ఉపయోగించరు. ప్రభుకే సవాలు విసిరేవాళ్ళు, ప్రభుతో చాలా పౌరుషంగా మాట్లాడేవాళ్ళు. నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలే. ఏంటండి నేనేం చేశాను? చేసేదంతా మనమే, పాపం ఆయన ఏం చేయరండి. ఏం చేస్తారు? అవునా కాదా? చూస్తారు, ఒకసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిస్తారు, 3 సార్లు క్షమిస్తారు, సరే 100 సార్లు క్షమిస్తారు. చూసి ఎక్కడ కొట్టాలో, ఎక్కడ దంచాలో, ఎక్కడ ఏం చేయాలో దేవునికి తెలుసు. అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మన జీవితాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రతిరోజు స్థిరమైన మనసు, నా మనస్సుని నూతనంగా మార్చేయని ఇక్కడ దావీదు గారు అడిగినట్లుగా అడగాలి. శుద్ధ హృదయం కలగ చేయుమయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం 2 చేతులు పైకెత్తి అడుగుదామా? శుద్ధ హృదయం కలుగ చేయుము. ఏమని అడగాలి? ప్రతిరోజు ఇది నేర్చుకుందాం. ఏంటి? శుద్ధ హృదయం కలుగ చేయుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శుద్ధ హృదయం కలుగ చేయుము. 2 చేతులు పైకెత్తి. ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఈ మాటలు ఉండాలి. ఏమని ఉండాలి? శుద్ధ హృదయం కలుగ చేయుము ప్రభువా. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాయ నా జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. అందుకే 2 చేతులు పైకెత్తి. ఎస్ లార్డ్, సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధులుగా జీవించే కృపను తెచ్చిన శుద్ధ హృదయం కలిగిన జీవితాలు మా జీవితాలుగా ఉండాలి ప్రభువా. మా ఆలోచన, మా మాటలు, మా ఉద్దేశాలు, మా మనసు శుద్ధిగా ఉండాలని మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాల ఈ రాత్రికాల సమయంలో ప్రతిరోజు కూడా మేము శుద్ధ హృదయం కలగ చేయము ప్రభువా. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా అని అడిగే వారిమిగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. ఆ మాటలు మేము నేర్చుకోవాలి మా జీవితంలో. శుద్ధ హృదయం కలుగ చేయుము. శుద్ధ హృదయం కలుగ చేయుము. శుద్ధ హృదయం కలుగ చేయుము. శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నవి నా అతిక్రమం, తెలిసి ఉన్నవి నా పాపములే. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా
చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏం నేర్చుకోవాలి ప్రతిరోజు? శుద్ధ హృదయం కలగ చేయము ప్రభువా అని మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, రెండవది, శుద్ధత లేకుండా దేవుని మహిమ కనిపించదు. చెప్పండి, ఏంటండి? శుద్ధత లేకుండా దేవుని మహిమ కనిపించదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని కార్యాలు, ఆశీర్వాదాలు, సన్నిధి, మహిమ, ఆయన మహిమను అనుభవించాలంటే శుద్ధత చాలా అవసరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, ఉదాహరణకు ఇజ్రాయేలీలు అపవిత్రతలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టారు. ఎంతమందికి తెలుసండి? ఇజ్రాయేలు ప్రజలు దేవుని అంటే అపవిత్రతతో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేశారండి? విడిచిపెట్టారు. శుద్ధ హృదయం లేకపోతే, పాపము చేస్తే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుడు ఏం చేస్తారు? అక్కడ ఇజ్రాయేల్ని విడిచిపెట్టారు. అవునా? అతిక్రమం. చూడండి, అపవిత్రతలో ఉన్నారు వాళ్ళు. తర్వాత వారు పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ ఆయన మహిమ వారిపైన ప్రత్యక్షమయ్యింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుని మహిమ ప్రత్యక్షమైంది. ప్రైజ్ ద లార్డ్. అవునండి, శుద్ధ హృదయం లేకపోతే ప్రభు మహిమ కనిపించదు. ఇజ్రాయేల్ అది కోల్పోయారు. దేవుని మహిమను వారు చూడలేకపోయారు. ఎందుకంటే వారు ఎలా ఉన్నారు? అపవిత్రతలో ఉన్నారు. దేవునికి అహిష్టమైన పనులు, వ్యతిరేకమైన పనులు ఏవి చేయొద్దు అవి చేశారు. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు? అన్ని అపవిత్రమైన పనులే. దేవుని స్థానము, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వీరే సొంతంగా చేయవలసినవి అన్నీ చేశారు. అవునా? ఏమి చెయ్యొద్దో, దేవుడు ఏదైతే వద్దన్నారో ఆ పనులే చేశారు. ప్రభు మహిమ కనిపించలేదు. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో ఏం చేశారండి? దేవుడు తిరిగి మళ్ళీ వారి పైన ప్రభు మహిమ ప్రత్యక్షమయ్యింది. హల్లెలూయా. కొన్ని ఆశీర్వాదాలు ప్రార్థన వల్ల మాత్రమే రావు, పరిశుద్ధత వల్ల వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. అవునంటారు కదా? ప్రార్థన వల్ల వస్తాయి, పరిశుద్ధత వల్ల కూడా వస్తాయి ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే, కొద్దిమంది ప్రార్థన తెగ చేసేస్తూ ఉంటారు కొన్ని గంటలు. మామూలుగా ఉండదు ప్రార్థన. ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? ప్రార్థన. చూసేవారికి అమ్మ బాబోయ్ ఎన్ని గంటల ప్రార్థన అండి, ఏంటండి ఎన్ని గంటల ప్రార్థన, మామూలు ప్రార్థన చేయాలి. చాలా మంచిది. దేవునితో ఎక్కువగాను అద్భుతమైన సహవాసంలో ఉండాలి. ప్రార్థన చేస్తావు, మళ్ళీ అదే నోటితో ఏమి మాట్లాడద్దో అదే మాట్లాడతావు. అర్థమవుతుందా? నీ పెదవులు ప్రార్థిస్తున్నాయి దేవుని, నీ పెదవులు మనుషులు తిడుతున్నాయి. నీ పెదవులు ప్రార్థన చేస్తున్నాయి, నీ పెదవులు మనుషులు తిడుతున్నాయి. అర్థమవుతుందా? ప్రభు అంగీకరిస్తారంటారా? ఏంటండి? నీ పెదవులు, నీ మనసు ప్రభుని ప్రార్థిస్తున్నావు, కానీ నీ హృదయం సరైన ఆలోచన నీ హృదయంలో లేదు. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. దేవుడు అంగీకరిస్తారా? అంగీకరించరు కదా. అందుకనే చూడండి, పరిశుద్ధత వల్ల కూడా ఆశీర్వాదాలు ఈ రోజున. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపెట్టుకోండి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నీ ఇన్ అండ్ అవుట్ క్లియర్గా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదాలు ప్రార్థన వల్ల మాత్రమే కాదు, కానీ
పరిశుద్ధత వల్ల కూడా వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత లేకుండా ప్రభు మహిమను మనము చూడలేము, అది మనకు కనిపించదు. ఇశ్రాయేలు ప్రజలు చాలా రోజులు ప్రభు మహిమను చూడలేకపోయారు. ప్రభు ఎందుకు చూడలేకపోయారు అంటే ప్రభు వారిని విడిచిపెట్టారు. ఎందుకంటే చాలా వ్యతిరేకమైన జీవితం, దేవునికి ఇష్టము లేని జీవితం, దేవుడు ఏదైతే వద్దన్నారో వాటి విషయాల్లో వారు అన్ని పనులు చేశారు. అందుకని ప్రభుకి ఇష్టం లేదండి. కానీ తర్వాత తెలుసుకున్నారు, దేవుడు ఉగ్రత వస్తే దేవుడు ఏమంటారు, ఏమి సంభవిస్తుందో వారు ఎరిగి ఉన్నారు, తెలుసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నాశనం మన మీదకి రాకుండా మనం ఏమి చేయాలో వారు తెలుసుకున్నారండి. అందుకనే వారు పశ్చాత్తాపడ్డారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపడి విడిచిపెట్టారు. అప్పుడు ప్రభు మహిమను చూడగలిగారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రత్యేకింపబడిన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఎస్, ఏమి ఉండాలి? శుద్ధ మనస్సు ఉండాలి. ఆ మనస్సు ప్రభుకి కావాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవది, శుద్ధత దేవుని శక్తిని ఆకర్షిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. ప్రైజ్ ద లార్డ్. శుద్ధత దేవుని శక్తిని ఆకర్షిస్తుంది. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని నువ్వు చూతువని నేను నీకు చెప్పలేదా అని ఎవరితో అంటున్నారు ఇక్కడ? యేసు ప్రభు వారు ఎవరితో అంటున్నారు? లాజరు సమాధి వద్ద యేసు మార్తతో అన్నారండి. ప్రైజ్ ద లార్డ్. నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తావు మార్తా అని ప్రభు చెప్తున్నారు. విశ్వాసం, శుద్ధత రెండు కలిసి నడుస్తాయి. దేవుని మీద నమ్మకం ఉంచి పరిశుద్ధంగా జీవించే వ్యక్తి అద్భుతాలను చూస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు నమ్మితే ప్రభు కార్యాన్ని చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. మార్త ఏమి చేసింది? విశ్వసించింది, నమ్మింది. అక్కడ దేవుని వల్ల కార్యం జరుగుతుందని. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. కొంతమంది సంవత్సరాలుగా ప్రార్థిస్తారు, కానీ దేవుని ముందు హృదయాన్ని సిద్ధం చేసుకోరు. హృదయం సిద్ధమైనప్పుడు దేవుడు మహిమ కనిపిస్తుంది. ఆమేన్. చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తారు, కానీ హృదయం రెడీగా ఉండదు. ఇక్కడ మార్తతో ప్రభు అన్నారు. ఏమంటున్నారు? మళ్ళీ చదువుదామా? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లాజరు విషయంలో ప్రభు చక్కగా మార్తతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమె రిసీవ్ చేసుకుంది ఆ మాటలు. చాలా సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ హృదయం సిద్ధంగా లేదు రిసీవ్ చేసుకోవడానికి. దేవుని మాటలు రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు కార్యాన్ని చూడగలుగుతావు. ఆమేన్. ఇక్కడ మార్త దేవుడు చెప్పిన మాటను రిసీవ్ చేసుకుంది, నమ్మింది, విశ్వసించింది. తన సహోదరుడి విషయంలో ప్రభు అద్భుతం చేస్తారని. ఆమేన్. ప్రభు ఏమన్నారో తెలుసా? ఈ రాయిని తొలగించండి అన్నారు. అక్కడ ఏం చేశారండి? నువ్వు తొలగించలేవా? తొలగించుకో అనలే. మాట విని ఆ రాయిని అలా అక్కడ ఉన్న అడ్డుగా ఉన్న సమాధి ఎదుట ఉన్న ఏంటంటే చదవండి కింద వచనాల్లో. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలండి. రాయిని దొర్లించి తీసేయండి అంటే అక్కడ ఉన్నవారు మార్త కానీ ఆ చుట్టుపక్కన, నువ్వు దేవుడివేగా, తీసుకోలేవా, దొర్లించలేవా, పెట్టలేవా అని మనమైతే అసలు మామూలు ప్రశ్నలు ఉండవు. నువ్వు దేవుడైతే
కదా. ఈ మధ్య చాలామంది సేవకులతో అంటే పాస్టర్స్తో చాలా ఛాలెంజ్లు అన్నమాట. ఏమని ఛాలెంజ్లు? అద్భుతాలు చేయి. మనం ఎవరమండి చేయడానికి? ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. ఆయన చేస్తారు. నువ్వు చేయవలసింది ప్రార్థన. అది కూడా నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. శుద్ధత ఉండాలి, నమ్మాలి. శుద్ధత, విశ్వాసం ప్రభు కార్యాన్ని చూస్తుంది. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. చాలా మంది నా చేసి ఏం చేయాలా చెప్పను, ఏం చేయాలా? అద్భుతం ఎక్కడి నుంచి చేయాలా? ఎక్కడి నుంచి ఎవరు చేయాలా? మన పని ప్రార్థించడం. ప్రార్థన చేసేవారికి విశ్వాసం ఉంటే సరిపోదు. వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళకు కూడా ఏముండాలా? మనోడికి విశ్వాసం ఉండదు. చెయ్యి అంటే ఎలా జరుగుతుంది? ప్రభు అంటారు, రే బాబు, అరే నీ హృదయం సరిగ్గా లేదు, రే నీ 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 నువ్వు లోపల సరిగ్గా లేవురని నీ ఎలా చేయగలను? అవునా? అవునా? నవ్వు వస్తుంది చాలామందిని చూస్తే. అసలు విశ్వాసమే ఉండదు. చేసేయాలంట. ఏం చేయాలి? అద్భుతం ఏం చేస్తారు? ప్రభు అంటున్నారు ఇక్కడ మార్తతో ఏమంటున్నారండి మార్తతో అక్కడ? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. పై వచనాలు చదవండి ఒకసారి. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, రాయిని తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాణ్ణి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 రోజులైందయ్యా, 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. నెక్స్ట్. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. చాలు. ప్రభు అంటున్నారు, యేసు ప్రభు వారు ఆ రాయిని పక్కకు పెట్టండి అంటే మార్త అంటుందంట. ఏమంటుందండి? అయ్యా ఆల్రెడీ నా సహోదరు చనిపోయిన 4 రోజులు అవుతుంది, ఆల్రెడీ అది కంపంతా కొట్టేస్తుంది కదా అంటే ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు మార్త. ఆ మాటని పట్టుకుందండి. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట, మరొక మాట ఉంది అక్కడ లేదు. వెంటనే ఆ రాయిని పక్కకు పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ ఉన్న విశ్వాసం, శుద్ధతను బట్టి ప్రభు అద్భుతం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి చెయ్యు అంటే సరిపోదు. అరే బాబు నీలో శుద్ధత లేదు, నీలో విశ్వాసమే లేదు, ఎక్కడికి వెళ్ళి వస్తుంది కార్యం? అవునా కదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూచెదరు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మహిమను చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. శుద్ధత దేవుని శక్తిని ఆకర్షిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం ఆకర్షిస్తుంది? దేవుని శక్తిని ఆకర్షిస్తుంది. ఈ ప్రత్యేకింపబడిన సమయంలో ప్రియ సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. విశ్వాసము లేకుండా, నీలో శుద్ధత లేకుండా ప్రభు మహిమ నీ జీవితంలో ఎన్నటికీ జరగదు. రాసి పెట్టుకోండి, జరగదు. ఏంటండి? జరగదు. కొన్ని సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు, నీ హృదయం సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని కార్యాలు చూడడానికి నీ హృదయం సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో అది రిసీవ్ చేసుకోవాలి నీ జీవితంలో. అప్పుడు ప్రభు మహిమను చూడగలుగుతావు. నువ్వు నమ్మాలా దేవుడు కార్యం చేస్తారని. ఆమెనని చెప్పండి. ఆమెన్. లోపల చేశాడులే, జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, ఎన్ని ప్రశ్నలండి. అవునా కాదా? ఎన్ని ప్రశ్నలు. సేవకుడికి ఒక్కడికే ఉంటే సరిపోదు, నీలో కూడా ఉండాలి. నువ్వు వచ్చి ప్రశ్నిస్తే సరిపోదు. చేసే అనగానే ఎందుకు చేస్తారు? దేవునికి ఏం పని పాట లేదంటారా? ఏంటండి? ఆయన సర్వశక్తిమంతుడండి. ఆమేన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన సమర్థుడు. ఆమేన్. ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఏదైనా చేయగలరు. ఆయన అన్నిటికీ సిద్ధమే. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధంగా ఉంటే
ఆయన కార్యం ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనము అద్భుతమైన రీతిలో మనం నడిపించబడాలంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధియే దేవుని శక్తిని ఆకర్షిస్తుంది. 4వది చూడండి, దేవుడు శుద్ధమైన పాత్రలనే ఉపయోగిస్తాడు. ఏంటండి? శుద్ధమైన పాత్రలనే ఉపయోగిస్తాడు. ఇంట్లో చాలా గిన్నెలు ఉంటాయి, కానీ కొన్నిటినే వాడతాం. ఎంతమంది అవునంటారు? అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? చాలా గిన్నెలు కొనేసుకుంటాం ఇంట్లో. ఎన్ని కొనుక్కుంటామంటే మామూలుగా ఉండదు. కొద్దిమంది ఇంట్లో పెద్ద సూపర్ మార్కెటే ఉంటుంది, స్టీల్ షాపే ఉంటుంది. మామూలుగా ఉండదు అసలు. ఇది లేదు అన్నట్లుగా ఎన్ని కొనుక్కున్నా కొన్నిటినే నువ్వు ఉపయోగిస్తావు. అవునా కదా? పెద్ద ఇంట్లో అనేకమైన పాత్రలు ఉంటాయి, కానీ యజమాని ప్రత్యేక సందర్భాల్లో శుభ్రమైన పాత్రల్ని ఉపయోగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేన్ని ఉపయోగిస్తారు? ఏంటండి? శుభ్రం. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది, కొన్ని ఇంట్లో పెట్టేసుకున్నాం. కొన్ని ఉపయోగం లేని ఉన్నాయి, ఉపయోగమైనవి కొన్ని ఉన్నాయి. ఏవి వాడతారండి? ఉపయోగం లేని రుద్దేసి కడిగేసి వాడరు, ఇంకా అవి పనికిరావన్నట్టే. ఎందుకు? శుద్ధంగా లేదు కాబట్టి, సరిగ్గా లేదు కాబట్టి. అర్థమవుతుందా? శుద్ధంగా ఉన్నాయి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం, అంతే. చూడండి, నేను దేవుని చేతిలో ఉపయోగపడే పాత్రనా, నా జీవితం పరిశుద్ధంగా ఉందా? ఇది మనం తెలుసుకోవాలి. ఏంటండి? నేను పరిశుద్ధంగా ఉన్నానా? నేను ఉపయోగపడే పాత్రనా? ఎంతమంది ఇలా ప్రశ్న అడిగారు? అంటే ఒక ప్రశ్న ఉంటుంది కదా, నేను ఉపయోగపడే పాత్రనా, నేను నేను దేవునికి ఇష్టమైన పాత్రనేనా? ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇలా? ఎంతమంది ఆలోచన చేశారు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు శుభ్రమైన మాత్రమే అంటే చూడండి, దేవుడు అంటే నీకున్న ప్రతిభను చూడరు, నీకున్న ప్రతిభ నువ్వు ఎంత టాలెంట్ అని చూడరు, నీ మనసు ఎలా ఉంది అది మాత్రమే చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాత్రనే చూస్తారు. నువ్వు ఎంత అంటే కొన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగించవచ్చు మనం కదా, కానీ ఎక్స్ట్రాడినరీలు ప్రభుకు అవసరం లేదండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అది ఉపయోగపడే పాత్రనా కాదా అంతే చాలు ప్రభుకి. అది కూడా శుభ్రమైన పాత్ర. ప్రైజ్ ది లార్డ్. శుద్ధత కలిగిన వారిగా మన జీవితం ఉన్నప్పుడు ప్రభుకి మహిమ. హల్లెలూయా. నా జీవితం అంతా పరిశుద్ధంగా ఉందా? ఈ ప్రశ్నలు మనం పరిశీలించుకోవాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇందాక చెప్పాను కదా, శుద్ధ హృదయం కలగచేయ అని ప్రతిరోజు అడగాల. ప్రతిరోజు దానితో పాటు ఈ ప్రశ్న కూడా ఏంటంటే, జీవితం అంతా పరిశుద్ధంగా ఉందా లేదా అని ప్రశ్న కూడా వేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని మహిమను మనం చూడాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. చూడండి, చాలా అద్భుతమైన రీతిలో మన జీవితంలో అన్నిటిలో మన ఏముండాలి? శుద్ధ హృదయం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ శుద్ధ హృదయమే ప్రభుని చూస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. శుద్ధ హృదయం గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. చాలా మంది అనుకోవచ్చు, అమ్మో ఇది ఒక్క లైన్లో ఇంత అర్థం ఉందా? అవునండి, మామూలుగా మాట్లాడలే. ప్రభు మాట, ఒక్కొక్క మాట చాలా అర్థవంతమైన మాట. ఇది ఒక చిన్న సెంటెన్స్ వాక్యంగానే కనిపించవచ్చు, కానీ అది పట్టుకున్నామా మన బ్రతుకు మారిపోతుంది. ఆమేన్ అని చెప్దామా? చాలా మంది క్యాజువల్గా చదివేస్తూ ఉంటారు. కాదు, ఆ మాట నువ్వు పట్టుకో. ఎందుకు అందరూ అంత జనసమూహము ముందు అంతగా ప్రభు తన శిష్యులు జనసమూహం ముందే ఎందుకు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో స్పెసిఫిక్గా ఈ మాటలే మాట్లాడారు? అవి విశేషకరమైన మాటలు కనుక. ప్రైజ్ ది లార్డ్.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. ఆమేన్ చెప్దామా? అందుకని మనం ఎలా సిద్ధపడాలి? హృదయ శుద్ధితో సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హృదయ శుద్ధితో ప్రభు మందిరంలో అడుగు పెట్టాలి. హృదయ శుద్ధి గల వారిగా ప్రభుని ఆరాధించాలి. హృదయ శుద్ధి గల వారిగా ప్రభుని సేవించాలి. అప్పుడు ఆయన మందిరంలో ఆయన మహిమ ఆమేన్ నీ పట్ల కనపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అందరం లేచి నిలబడదామా? అద్భుతకరమైన రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారండి. రాత్రికాల సమయంలో అందరం స్వరాలు తెరచి స్తోత్రం స్తోత్రం అందరం శుద్ధ హృదయాలతో ప్రభు సన్నిధానంలో అడుగు పెడతామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హృదయ శుద్ధి కలిగిన వారు ప్రభుకి కావాలి. ప్రభు నీ బట్టలు శుద్ధిగా ఉండాలని కోరుకోవట్లేదు. మందిరంలో నువ్వెంతగా తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆరాధిస్తున్నావా అని సేవిస్తున్నావా ఇది చూడట్లేదు ప్రభువు. నీ పైన అపీరెన్స్, నీకున్న ఏమంటారు అంటే నీకున్న అందము మనుషులకు కావాలేమో, ప్రభుకి కావాల్సింది నీ అందం కాదు, నీ హృదయం అందంగా ఉండడం ఆయనకు కావాలి. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి చాచి ఈ రోజున ప్రభుకి అవసరమైనది నీ బట్టలు శుభ్రంగా ఉండడం కాదు, ప్రభుకు కావాల్సిన నీ హృదయం శుద్ధంగా ఉండడం. హల్లెలూయా. నీ ఆలోచన శుద్ధంగా ఉండడం. ప్రైజ్ ద లార్డ్. నీ మాటలు శుద్ధంగా ఉండడం, నీ ఉద్దేశాలు శుద్ధంగా ఉండడం ఆయనకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవా, నా ఆలోచనలో, నా మాటల్లో, నా ఉద్దేశాలలో, నా మనసు అంతా కూడా శుద్ధిగా ఉండాలయ్యా. అయ్యా, నాకు శుద్ధ హృదయము అయ్యా కలగ చేయు ప్రభువా అని దావీదు అడిగినట్లుగా మనము కూడా అడగాలండి. స్థిరమైన మనసు నూతనముగా పుట్టించయ్యా నాలో అని అడుగుతున్నారు అక్కడ కదా. మనం కూడా అది నేర్చుకోవాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో దేవుని మహిమను చూడాలంటే హృదయ శుద్ధి కలిగిన జీవితాలు మనకు ఉండాలి. ఈ సమయంలో రెండు చేతులు పైకి చాచి దేవుని సహాయాన్ని కోరుదామా? స్తోత్రం 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 ప్రభువా, మీకే మహిమ. మాలో ఎలాంటి పొరపాట్లున్నా ప్రభువా, మాలో ఎలాంటి అయ్యా తప్పుడు ఆలోచనలున్నా, తప్పుడు మాటలున్నా మా మనసులు మారిపోవాలయ్యా. మా మనసు శుద్ధంగా మారిపోవాలయ్యా. శుద్ధ హృదయంతో మేము బ్రతకాలయ్యా. నీకు ఇష్టమైన బ్రతుకును బ్రతకాలయ్యా. మాకు నచ్చిన బ్రతుకు కాదయ్యా, మీకు ఇష్టమైన బ్రతుకు మేము బ్రతకాలయ్యా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతరం పుట్టించుము. ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం. ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం కలగచేయుము నా హృదయములో. కలుగచేయుము నా హృదయములో. కలుగచేయుము నా హృదయములో. కలుగచేయుము నా హృదయములో. శుద్ధ హృదయం కలుగచేయుము. శుద్ధ హృదయం కలుగచేయుము. ప్రార్థన చేద్దామా? తండ్రి, మీకే స్తోత్రం ప్రభువా. నజరేయుడా, మాకు చాలిన గొప్ప దేవుడవయ్య నీవు.
గొప్ప దేవుడవు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో చాలా అద్భుతకరమైన నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలముగా నడిపించావయ్యా. నీ మహిమను మేము చూడాలంటే, నీ ప్రత్యక్షతను మేము అనుభవించాలంటే అయ్యా ఇదిగోండి హృదయ శుద్ధి కలిగిన జీవితాలుగా మా జీవితాలు ఉండాలని మాట్లాడవయ్యా. ఆనాడు ఇజ్రాయేలీలు అయా ఇదిగోండి అపవిత్రతలో బ్రతుకుతూ అయా ముందుకు సాగినప్పుడు వారిని మీరు విడిచిపెట్టారు. కానీ మళ్ళీ తిరిగి వారు పశ్చాత్తాపడినప్పుడు ప్రభా నీ మహిమను ప్రత్యక్షపరిచినట్లుగా మా జీవితాలతో ప్రభా ప్రత్యేకంగా మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. నీ మహిమను మేము చూడాలంటే, నీ ప్రత్యక్షతను మేము అనుభవించాలంటే మా హృదయాలు శుద్ధిగా ఉండాలి ప్రభా. మా మాటల్లో శుద్ధి, మా ఆలోచనలో శుద్ధి, మా ఉద్దేశాల్లో శుద్ధి, మా హృదయంలో శుద్ధి ఉండాలని మాట్లాడినందుకు స్తోత్రం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా మేము ఉండకూడదు. సహాయం చేయండి. మీ మాటలు పట్టుకొని బలముగా మేము సిద్ధపడి నీ సన్నిధిలో ఆరాధించే వారిగా ఉండే కృపను దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ అయా కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని రాత్రికాల సమయంలో దర్శించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అద్భుతకరమైన దేవుని మాటలు వినగలుగుటకు ప్రభు కృప చూపించారండి. ఆమెనని చెప్దామా? చాలా చక్కని మాటలు, ఈ విశేషకరమైన మాటలు పట్టుకుందాం, బ్రతుకులను మార్చుకుందాం. ఆమెన్.